అందరికీ నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ జక్కులాస్. ఇవాల్టి వీడియో ఏంటంటే ప్రసాదాలలో భాగంగా ఈ శనగల నైవేద్యం కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇవాల్టి వీడియోలో అయితే చూసేద్దాం. పండగ రోజు స్వామివారికి సమర్పించుకునే నైవేద్యాలలో 5, 9, 11 ఇలా చేస్తుంటాం కదా. వాటిలో ఇది కూడా ఒక రకంగా అయితే తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో దేవుడికి పెట్టడానికి మాత్రమే కాదండి, గుళ్ళో ప్రసాదంగా పంచడానికి కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ నైవేద్యం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ శనగలను ఇలా ముందు రోజే 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి రాత్రంతా బాగా నానబెట్టేసుకోవాలి. మరుసటి రోజు ఉదయానికైతే శనగలు అయితే ఇలా బాగా నానిపోయి ఉంటాయి. ఇలా బాగా నానినటువంటి శనగలను అందులో ఉన్నటువంటి నీటిని మొత్తం వంపేసుకొని మరొక 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచినీటిని వేసి కడుక్కోవడం వల్ల నానినటువంటి స్మెల్ అనేది కూడా ఉండదు. ఇప్పుడు ఈ శనగలను కుక్కర్లో అయితే అన్నిటినీ వేసేసుకోవాలి. శనగలను వేసుకున్న తర్వాత శనగలు మునిగే వరకు 1 గ్లాస్ నీళ్ళనైతే వేసేసుకోవాలి. ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా శనగలను మనం చేతితో అదిమి చూసామంటే ఇలా మెత్తగా నలిగిపోవాలి. ఈ విధంగా అయ్యే వరకు శనగలను అయితే ఉడకబెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసేసుకొని తగినంత నూనెని అయితే వేడి చేసేసుకోవాలి. ఇందులో పోపు దినుసులను వేసి బాగా వేగించేసుకోవాలన్నమాట. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకున్నామంటే బాగా వేగిపోతాయి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత 2-3 పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసుకొని ఇలా వేసేసుకోవాలి. గుప్పడి కరివేపాకును కూడా ఇందులో వేసి వేగించేసుకోవాలి. ఇలా తాలింపును బాగా వేగించుకున్న తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి శనగలను కూడా ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద బాగా టోస్ట్ చేసేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా హై ఫ్లేమ్ మీదనే బాగా దొర్లించేసుకొని చిటికెడు పసుపు, ఇంకా 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును కూడా ఇందులో వేసేసుకొని అలాగే హై ఫ్లేమ్ మీద మరొక 2 నిమిషాలు అయితే టోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసేసుకున్నామంటే దేవుడికి పెట్టుకునే నైవేద్యం అయితే రెడీ అయిపోయినట్లే. చాలా ఈజీగా ఈ కబూలి ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి వంటలు కావాలనుకుంటున్నారో కూడా మీ అమూల్యమైన కామెంట్స్ నాకు తెలియజేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి.